గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో ఈ వీడియోలో మెయిన్ థింగ్ ఏంటంటే సిపి గేట్ గురించి, ఎగ్జామ్ గురించి డిస్కషన్ చేస్తా. అండ్ సిపి గేట్ గురించి కూడా డిస్కషన్ చేస్తా. వీడియో కంపల్సరీ ఎండ్ వరకు చూడండి సిపి గేట్ రాసేటోళ్ళు. అండ్ June 10 ఈస్ ద లాస్ట్ డేట్ వితౌట్ లేట్ ఫీజ్. కంపల్సరీ అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు ఇంకో 2-3 డేస్ టైం ఉంది కాబట్టి అప్లికేషన్ చేసుకోర్రి సిపి గేట్ కి సంబంధించి. సో ఈ సిపి గేట్ ద్వారా మనము ఎంఈఏ కానీ, ఎంకామ్ కానీ, ఎంఎస్సి కానీ, ఎంహెచ్ఆర్ఎం కానీ, ఎంటీఎం కానీ, టూరిజం మేనేజ్మెంట్, ఎంఎస్డబ్ల్యూ కానీ అండ్ ఎంపెడ్, ఎంఎడ్ ఇవన్నీ కోర్సెస్ మన సిపి గేట్ లోనే ఉంటాయి. సో నార్మల్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. బీఏ, బీకామ్, బీఎస్సీ, బీటెక్ ఏదైనా సరే ఎనీ డిగ్రీస్ ఎలిజిబుల్. ఓకే. అండ్ నేను 2023లో ఉస్మానియా నుంచి పాస్డ్ అవుట్ అయినా. అండ్ అప్పుడే ఛానల్ క్రియేట్ చేసిన క్యాంపస్ స్టూడెంట్ అని. లాస్ట్ 3 years నుంచి సిపి గేట్ 23 సిపి గేట్, 24 సిపి గేట్, 25 సిపి గేట్ కి సంబంధించిన వీడియోస్ అన్ని కొన్ని వందల వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లోనే అవైలబుల్ గా ఉన్నాయి, చూసుకోవచ్చు. సో ఓకే. సో ఈ ఇయర్ 26 సిపి గేట్, ఇది నా 4th సిపి గేట్. అండ్ ఈ ఇయర్ సిపి గేట్ కూడా పిన్ టు పిన్ మొత్తం అయిపోయేంత వరకు, ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ ఉన్న పేజ్లన్నీ అయిపోయేంత వరకు అడ్మిషన్ అనేది మీకు అన్ని క్లియర్ చేస్తూ ఉంటా. ఓకే. సో మనకి చూసుకున్నట్టయితే మెయిన్ గా ఎగ్జామ్ కి సంబంధించిన టిప్స్. సో దీనికంటే ముందు ఇంకొకటి ఏం చెప్తా అనుకుంటున్నా అంటే, మనకు ప్లే స్టోర్ లో క్యాంపస్ స్టూడెంట్ అనే ఒక యాప్ ఉంటది. ఓకే. స్క్రీన్ మీద డిస్ప్లే ఇస్తా, చూసుకోవచ్చు. మీరు ప్లే స్టోర్ కి వెళ్ళి క్యాంపస్ స్టూడెంట్ అని సెర్చ్ చేయరి. మనకి క్యాంపస్ స్టూడెంట్ అని పైన కనిపిస్తుంది సెకండ్ లో. అది యాప్ డౌన్లోడ్ చేసుకోరు. మన యాప్ అది. స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్లే స్టోర్ లోగో ఉంటుంది చూడండి, మన యాప్ లోగో. అది ఎందుకు డౌన్లోడ్ చేసుకోవాలి అంటే, మెయిన్ గా అందులో గైడెన్స్ అని కోర్స్ పెట్టిన జస్ట్ 100 రూపీస్ కి. ఓకేనా. మనకి నార్మల్ ఒక బిర్యానీ విలువ కదా 100 రూపీస్ అంటే. మనకి ఇప్పుడు రీఛార్జ్ చేసుకుందాం అంటే కూడా 300 పెట్టి రీఛార్జ్ చేసుకుంటున్నాం. బట్ ఎందుకు ఆ 99 పెట్టినా అంటే, యాప్ కోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టి యాప్ క్రియేట్ చేసిన. యాప్ ఎందుకు క్రియేట్ చేసినాం అంటే, ప్రస్తుతానికైతే సిపి గేట్ గైడెన్స్ అని చెప్పేసి చాలా మంది నాకు లాస్ట్ ఇయర్ కొన్ని వందల మెసేజ్లు నాకు నార్మల్ గా ఇన్స్టాగ్రామ్ లో, వాట్సాప్ లో చాలా మందికి గంటలు గంటలు కూర్చొని రిప్లై ఇచ్చిన ప్రతి చిన్న చిన్న డౌట్స్ కి. సో ఇప్పుడు ఏం చేసినా అంటే, యాప్ ఎందుకు పెట్టినా అంటే, ఎవరైతే సీరియస్ గా సిపి గేట్ మంచి డౌట్స్ అడగాలనుకుంటున్నారో, పర్సనల్ గా నా కాంటాక్ట్ అయ్యి సిపి గేట్ కి సంబంధించిన డౌట్స్ ఫర్దర్ గా, ఎందుకంటే మనకి ర్యాంక్ కార్డ్ వస్తుంది జూలైలో. ఎగ్జామ్ రాసిన తర్వాత ర్యాంక్ కార్డ్ వస్తుంది. దాని తర్వాత అసలు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉంటుంది తర్వాత, అంటే సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాలి. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ టైం అప్పుడు మనం మీ సేవల చుట్టూ తిరుగుతాం, అప్లోడ్ చేసుకుంటాం. కానీ ఫోన్లోనే ఎట్లా అప్లోడ్ చేసుకోవాలనేది ఆ ప్లే స్టోర్ యాప్ లో వీడియో పెడతా. మీ వీడియో చూసుకుంటూ మీరు చేసుకోవచ్చు. ఏదైనా డౌట్ వచ్చినా నాకు పర్సనల్ గా మెసేజ్ చేయొచ్చు యాప్ లోనే, నేను మీకు రిప్లై ఇస్తా. ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకునే వెబ్ ఆప్షన్స్ టైంలో కూడా నేను యాప్ లో ఆల్రెడీ వీడియో పెట్టిన లాస్ట్ ఇయర్ వెబ్ ఆప్షన్స్ వీడియో, సర్టిఫికేషన్ వీడియో ఎట్లా పెట్టుకోవాలని చెప్పేసి. సో ఆ వెబ్ ఆప్షన్స్ కి సంబంధించి కూడా మనకి ఎట్లా పెట్టుకోవాలి అనేది ఆ యాప్ లోనే వీడియో ఉంటుంది. ఆ వీడియో చూసి మీరు పెట్టుకోవచ్చు. ఏదైనా డౌట్ వస్తే నాకు యాప్ లో మెసేజ్ చేస్తే ఆన్ ద స్పాట్ లో రిప్లై వస్తుంది మీకు. ఓకేనా. అండ్ అదే యాప్ లో లైవ్ కూడా కండక్ట్ చేస్తా. ఎవరైతే 100 రూపాయలు పెట్టి జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ లైవ్ కండక్ట్ చేస్తా. లైవ్ లో నన్ను ఏ డౌట్ అని అడగవచ్చు. ఓకేనా. అది నెక్స్ట్ అలాట్మెంట్ అయిన తర్వాత మనం సెల్ఫ్ రిపోర్ట్ చేసుకుంటాం, కాలేజీలో జాయిన్ అవుతాం. ఇది పేజ్ 1 ఉంటుంది. పేజ్ 2 కి సేమ్ ప్రాసెస్, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అండ్ వెబ్ ఆప్షన్స్ అలాట్మెంట్. పేజ్ 3 కి సేమ్ ప్రాసెస్, సర్టిఫికేషన్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్ అలాట్మెంట్. సో పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3 ఇదంతా అయిపోయేసరికి మనకి సెప్టెంబర్ అయిపోతుంది ఈజీగా. లాస్ట్ ఇయర్ అయితే అక్టోబర్ అయింది, బట్ ఈ ఇయర్ సెప్టెంబర్ వరకు అయిపోతుంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ కొంచెం తొందరనే స్టార్ట్ అయింది సిపి గేట్. 3 పేజ్లు అయిపోయేంత వరకు మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా సరే, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయినా, వెబ్ ఆప్షన్స్ అయినా, అలాట్మెంట్ లో అయినా, ఏదైనా సర్టిఫికేట్ గురించి అయినా ఏ డౌట్ వచ్చినా సరే, నేను ఆల్రెడీ పీజీ కంప్లీట్ చేసిన ఎంఏ ఇంగ్లీష్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కాబట్టి నేను సింపుల్ గా మీకు క్లియర్ చేసుకుంటా. నా పర్సనల్ గైడెన్స్ ఎవరైనా కావాలనుకుంటేనే మీరు యాప్ లో జాయిన్ కాండి. ఆ ప్లే స్టోర్ లో జస్ట్ 99 రూపీస్ అని ఉంటుంది. అది కట్టిరంటే మీరు జాయిన్ అయిపోతారు. మీకు 24 hours ఎప్పుడు మెసేజ్ చేసినా రిప్లై వస్తుంది. నేను ఎప్పుడు యాప్ లోనే ఉంటున్నా. యాప్ లోనే ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళకి రిప్లై ఇస్తున్నా. నా పర్సనల్ గైడెన్స్ ఇస్తున్నా అన్నట్టు. ఓకే. సో దీనికి సంబంధించింది ఇది అన్నట్టు. సో డౌన్లోడ్ క్యాంపస్ స్టూడెంట్ యాప్ ఫ్రమ్ ప్లే స్టోర్. అండ్ ఎంఏ ఇంగ్లీష్ కి నోట్స్ ఏదైతే ఉన్నాయో, ఎంఏ హిస్టరీకి నోట్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా యాప్ లోనే ఉన్నాయి. 99 రూపీస్ కి 99 రూపీస్ కే పెట్టిన అది కూడా. సో ఎవరైనా ఎంఏ ఇంగ్లీష్ నోట్స్ కావాలనుకుంటే యాప్ లోకి వెళ్ళి ఎంఏ ఇంగ్లీష్ నోట్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. అందులో మీరు చదువుకోవచ్చు. ఎవరైనా ఎంఏ హిస్టరీ తెలుగు మీడియం నోట్స్ కావాలనుకుంటే యాప్ లోనే ఉన్నాయి. మీరు ఆడ యాప్ లో పర్చేజ్ చేసుకోవచ్చు. అందులోనే ఉన్నాయి అన్నట్టు మొత్తం. ఓకే. ఇది మ్యాటర్. నెక్స్ట్ ఎగ్జామ్ టిప్స్ అనే వీడియో ఎందుకు పెట్టినా అంటే, ఇప్పుడున్న లిమిటెడ్ టైం మనకు 1 month కూడా లేదు. జూలై ఫస్ట్ వీక్ లో ఎగ్జామ్ ఉంది. సో 100 మార్క్స్ కి ఎగ్జామ్ ఉంటది. 100 మార్క్స్ కి. ఓకేనా. ఇందులో 25+ మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతాం. 25+ మార్క్స్ అయితే క్వాలిఫై అవుతాం. ఎవరైతే ఎస్సీలు, ఎస్టీలు ఉంటారో ఎస్సీ, ఎస్టీలకి ఈ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి ఏం లేవు. ఓకే. 25 మార్క్స్ కంటే తక్కువ వచ్చినా కూడా ర్యాంక్ కార్డ్ వస్తుంది ఎస్సీ, ఎస్టీలకి. బట్ బీసీలకి, ఓసీలకి, ఈడబ్ల్యూఎస్ కి నార్మల్ గా మినిమం 25 మార్క్స్ వస్తేనే ర్యాంక్ వస్తుంది. సో ఈ ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాతనే మనం నెక్స్ట్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉంటుంది, వెబ్ ఆప్షన్స్ ఉంటుంది, అలాట్మెంట్ ఉంటుంది. పేజ్ 1 స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఓకే. తర్వాత పేజ్ 2 లో సేమ్ ప్రాసెస్, పేజ్ 3 లో సేమ్ ప్రాసెస్. సో మినిమం ఒక్కొక్కసారి ఏంటంటే మనకి ఒక 50+ వచ్చింది అనుకో,
50+ వస్తే మనకి టాప్ 100లో 200లో ఉంటాం. టాప్ 100లో 200లో ఉంటాం. 50 మీద మార్కులు వస్తాయి. నెగెటివ్ మార్కింగ్ లేదు. 100కి 100 క్వశ్చన్లు అటెంప్ట్ చేయుర్రి. నా పర్సనల్ సజెషన్ ఒక్క సబ్జెక్ట్‌నే మంచిగా ఈ ఉన్న 3 వారాలు ఒక్క సబ్జెక్ట్‌ని పర్ఫెక్ట్‌గా చదువుకోర్రి. అట్లయితేనే మంచి ర్యాంక్ వస్తది. అన్న నేను 3 సబ్జెక్టులు అప్లై చేసిన, 2 సబ్జెక్టులు అప్లై చేసిన అంటే ఫోకస్ ఆన్ ఓన్లీ వన్ సబ్జెక్ట్. వన్ పర్టిక్యులర్ సబ్జెక్ట్ దట్ మే బి ఎంఎస్సీ మ్యాథ్స్, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ బాటనీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ, దట్ మే బి ఎంకామ్, దట్ మే బి ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ హిస్టరీ, ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ తెలుగు, వాట్ ఎవర్ ద సబ్జెక్ట్ ఒక్క సబ్జెక్ట్‌ని పట్టుకొని 3 వీక్స్ దానికే ఫుల్ టైమ్ ప్రిపరేషన్ అవ్వండి. సో దట్ యూ విల్ డెఫినెట్‌లీ గెట్ గుడ్ ర్యాంక్ ఇన్ దట్ సబ్జెక్ట్, ఇన్ దట్ పర్టిక్యులర్ సబ్జెక్ట్. సో లాస్ట్ టైం ఏమైందంటే కొంచెం పేపర్ ఈజీ వచ్చి కొన్ని సబ్జెక్ట్స్‌కి 70+ పోయింది కట్ ఆఫ్. అంటే 70+ మార్క్స్ వచ్చిన వాళ్ళకి టాప్ 100, టాప్ 200 ర్యాంక్ వచ్చింది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్వశ్చన్ పేపర్ దట్ ఇఫ్ ద క్వశ్చన్ పేపర్ ఈస్ టూ హార్డ్, క్వశ్చన్ పేపర్ చాలా హార్డ్ ఉంటే ఏమైతది అనంటే 55 మార్కులు వస్తేనే టాప్ 100 ర్యాంక్, టాప్ 200 ర్యాంక్ వస్తది. అండ్ ఇఫ్ ద క్వశ్చన్ పేపర్ ఈస్ నార్మల్ ఆర్ ఇఫ్ ద క్వశ్చన్ పేపర్ ఈస్ డెడ్ ఈజీ, అప్పుడు ఏమైతది అందరికి మంచి మంచి స్కోర్లు వస్తాయి. సో 70+ దాకా పోతది. ఓకేనా? 70+ కంటే అంతకంటే ఎక్కువ పోదు. అన్న 80 మార్కులు వస్తదా? 80 మార్కులు వస్తేనే టాప్ 100 ర్యాంక్ వస్తదా అని అడుగుతారు. అంత పోదు. ఓకే. 100కి పేపర్ ఒకవేళ ఈజీ వస్తే, ఇఫ్ ద పేపర్ ఈస్ డెడ్ ఈజీ ఆర్ నార్మల్ ఈజీ, నార్మల్‌గా పేపర్ వస్తే పోతే 70+ దాకా పోతది. అండ్ ఇఫ్ ద పేపర్ ఈస్ టఫ్, ఇఫ్ ద పేపర్ ఈస్ హార్డ్, అప్పుడు ఏమైతది 50, 55 మార్క్స్ వస్తే టాప్ 100లో ఉంటారు. ఓకేనా? ఓ 35, 40 మార్కులు వచ్చినా కూడా మంచి ర్యాంక్ వస్తది. ఏదో ఒక యూనివర్సిటీలో సీట్ వస్తది. మనకి మొత్తం చాలా యూనివర్సిటీస్ ఉన్నాయండి. 7, 8 యూనివర్సిటీస్ దాకా ఉన్నాయి మనకి. మెయిన్‌గా చూసుకున్నట్టయితే ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, ఈడ కోర్ట్ ఉమెన్స్ ఉంటది. నెక్స్ట్ జేఎన్‌టీయూ ఉంటది. ఓకే. సో మీ డిగ్రీ ఎక్కడ కంప్లీట్ అయింది అనేది నాకు ఇంపార్టెంట్ కాదు. సో వేర్ ఎవర్ యూ హ్యావ్ స్టడీడ్ యువర్ గ్రాడ్యుయేషన్ ఇట్ డజంట్ మ్యాటర్. ఎందుకంటే ఆల్రెడీ అయిపోయింది. పాస్ట్ ఈజ్ పాస్ట్. ఫ్యూచర్‌లో చేయబోయే ఈ పీజీ కోర్స్ అనేది ఏ యూనివర్సిటీలో చేస్తావు అనేది ఇంపార్టెంట్. ఓకే. ఏదో ఒక చిన్న ప్రైవేట్ కాలేజ్‌లోనో, గవర్నమెంట్ కాలేజ్‌లోనో నేను పీజీ చేసేస్తా అనడం కాదు. నా పర్సనల్ సజెషన్ ఏందంటే డూ యువర్ పీజీ ఇన్ ద బెస్ట్ యూనివర్సిటీ. స్టేట్ యూనివర్సిటీలో ఉన్న యూనివర్సిటీస్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్‌లో మీ పీజీ మాస్టర్స్ కంప్లీట్ చేసుకోరి. అంటే ఇప్పుడున్న 3 వీక్స్ మంచిగా చదివితేనే మంచి ర్యాంక్ వస్తేనే నీకు మంచి యూనివర్సిటీలో సీట్ వస్తది. యూ కెన్ డూ యువర్ మాస్టర్స్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ, యూ కెన్ డూ యువర్ మాస్టర్స్ ఇన్ కాకతీయ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్, ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్, జేఎన్‌టీయూ మెయిన్ క్యాంపస్. అమ్మాయిలైతే ఉస్మానియా తర్వాత నెక్స్ట్ ప్రిఫరెన్స్ కోటి ఉమెన్స్, వీరనారి చాకలైలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ అని సెపరేట్ ఉమెన్స్ యూనివర్సిటీ అయిపోయింది మీకు. సో ఇక్కడ ఏ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్‌లో సీట్ వచ్చినా కూడా మీకు ఫ్రీ అకామిడేషన్ ఉంటది. మీకు మీ కోర్స్ ఫీస్ గవర్నమెంట్ కట్టుకుంటది. మీకు మెస్ బిల్ గవర్నమెంట్ ఇస్తది. చాలా తక్కువ ఖర్చులో అయిపోతాయి. ఓకే. సో ఒక క్యాంపస్‌లో మనం హాస్టల్‌లో ఉంటే ఇయర్‌కి జస్ట్ ఒక 10,000 అన్నట్టు కట్టాల్సింది అంతే. 9,000, 10,000 ఇయర్‌కి అది. అంటే నెలకు ఒక రూ. 1000 గంతే. మిగతాది మొత్తం గవర్నమెంట్ ఇస్తది. కోర్స్ ఫీస్ కూడా మీ ట్యూషన్ ఫీస్ ఏదైతే కోర్స్‌కి ఫీస్ ఉంటదో అది కూడా 20,000 గవర్నమెంటే ఇస్తది. ఆర్ట్స్ వాళ్ళకైతే ఏం కట్టాల్సిన అవసరం లేదు. ఎంఎస్సీ వాళ్ళకి ఓ 10,000, 5,000 కట్టాల్సి ఉంటది. అంతే ఇయర్‌లీ అది. సో చాలా తక్కువ ఖర్చులో అయిపోతది అన్నట్టు. అందుకే సిపి గెట్ అనేది మంచిగా ఫోకస్ పెట్టుకోరి. మంచి ర్యాంక్ తెచ్చుకోరి. ఓకేనా? సో 70+ అనేది టార్గెట్ పెట్టుకోరి. ఆ పేపర్ ఈజీ వచ్చిందా, హార్డ్ వచ్చిందా తర్వాత ముచ్చట గాని పేపర్ అనేది ఈజీ వచ్చినా, హార్డ్ వచ్చినా కంపల్సరీ టార్గెట్ ఫర్ 70+ మార్క్స్. ఓకే. అండ్ మోస్ట్‌లీ ఎంఎస్‌సి కోర్సెస్‌కి 50లు, 55లోనే ఉంటది. 70+ పోదు. బట్ కొన్ని ఆర్ట్స్ ఏదైతే ఉన్నాయో ఎంఏ వాళ్ళకి కొంచెం లాస్ట్ టైమ్ పేపర్ ఈజీ వస్తే కొన్ని సబ్జెక్ట్స్ 70+ పోయింది. నార్మల్‌గా అయితే 50, 60 మధ్యలోనే ఉంటది కట్ ఆఫ్. ఓకేనా? సో క్వాలిఫైయింగ్ అయితే 25 మార్క్స్ వస్తే క్వాలిఫై ర్యాంక్ వస్తది. ర్యాంక్ వచ్చి ఏం లాభం 25, 26 మార్క్స్ వచ్చి 30 మార్క్స్ వచ్చి ర్యాంక్ వచ్చినా కూడా 2000, 3000 ర్యాంక్ వస్తే నీకు ఏదో ఒక చిన్న ప్రైవేట్ కాలేజ్‌లో, గవర్నమెంట్ కాలేజ్‌లో నువ్వు పీజీ చేస్తావు అంతే. బట్ యూ మస్ట్ డూ యువర్ పీజీ ఇన్ ద మెయిన్ యూనివర్సిటీస్ ఆఫ్ తెలంగాణ. అప్పుడు మీకు మంచిగుంటదన్నట్టు. ఓకేనా? సో దీనికి సంబంధించింది ఇది. ఇప్పుడున్న లిమిటెడ్ టైమ్‌లో కంటెంట్ ఏదైతే కంటెంట్ ఉంటదో, కంటెంట్ అంటే సిలబస్. ఓకేనా? సో మీకు మనకి నార్మల్‌గా మన యాప్ అని చెప్పినా కదా! యాప్‌లో మీరు గైడెన్స్‌కి రూ. 100 పే చేస్తే అందులో సిలబస్ కాపీలుంటాయి. అందులోనే ఏ కాలేజ్‌లో మీ కోర్స్ ఉంది. తెలంగాణ మొత్తంలో ఎన్ని యూనివర్సిటీస్‌లో, ఎన్ని గవర్నమెంట్ కాలేజ్‌లో, ఎన్ని ప్రైవేట్ కాలేజ్‌లలో మీ కోర్స్ ఉంది అనేది కూడా ఆ పీడీఎఫ్ కూడా అందులోనే ఉన్నాయి సబ్జెక్ట్ వైస్. ఓకేనా? మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది. అండ్ సిలబస్ కాపీలు కూడా ఉంటాయి. మీరు అఫీషియల్ వెబ్‌సైట్‌లో కూడా సిలబస్ కాపీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యాస్ పర్ ద సిపిగెట్ సిలబస్ మంచిగా మీ కంటెంట్‌ని ప్రిపేర్ చేసుకోర్రి. ఏదైనా బుక్ తీసుకొని ప్రిపేర్ అయితారా? ఆన్‌లైన్‌లో లేదంటే మీ డిగ్రీ సిలబస్‌ని ప్రిపేర్ అయితారా అనేది మీ ఇష్టం. అండ్ ప్రీవియస్ పేపర్స్. కంపల్సరీ ప్రీవియస్ పేపర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ద క్వెషన్స్ విల్ రిపీట్ ఇన్ ద
అప్కమింగ్ ఎగ్జామినేషన్. ఓకేనా? అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచి వెళ్ళి మనకి రిపీట్ అవుతూ ఉంటాయి అన్నట్టు. సో కంపల్సరీ ప్రీవియస్ పేపర్స్ని చూసుకోర్రి. విజేత కాంపిటీషన్ బుక్ తీసుకుంటే మీరు అందులో ప్రీవియస్ పేపర్స్ కూడా ఉంటాయి. అండ్ ఎంఏ హిస్టరీ, ఎంఏ ఇంగ్లీష్కి సంబంధించి మన ప్లే స్టోర్ యాప్లో కోర్స్ తీసుకుంటే అందులో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా అందులో ఉన్నాయి. సో అది అన్నట్టు ఎంఏ హిస్టరీ అండ్ ఎంఏ ఇంగ్లీష్ 2 మాత్రమే ఉన్నాయి. ఓకే, సో దానికి సంబంధించింది అది ఇది అన్నట్టు. ఓకే, యూ హ్యావ్ ఓన్లీ 3 weeks ఆఫ్ టైమ్ ఇన్ యువర్ హ్యాండ్. ఇప్పుడు మీరు బుక్ తీసుకొని మంచిగా ప్రిపరేషన్ అయ్యి మంచి ర్యాంక్ తెచ్చుకోరు. అంతే, అంతకు మించి నేను చెప్పాల్సింది ఏం లేదు. అండ్ అప్ టు థర్డ్ పేజ్ అయిపోయేంత వరకు, అది సెప్టెంబర్ అయినా అక్టోబర్ అయినా, వీడియోస్ యూట్యూబ్లో కంటిన్యూ అవుతూ ఉంటాయి. అండ్ నా పర్సనల్గా నాతో చాట్ చేయాలి, పర్సనల్గా నాతో మాట్లాడాలనుకుంటే, నా గైడెన్స్ పర్సనల్గా తీసుకోవాలి అనుకుంటే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి క్యాంపస్ 20 యాప్ డౌన్లోడ్ చేసుకోరు. యూట్యూబ్లో కూడా వీడియోస్ రన్నింగ్ అవుతూ ఉంటాయి. యూట్యూబ్లో ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తూనే ఉంటుంది. బట్ కొంతమంది పర్సనల్గా అన్న దగ్గర గైడెన్స్ తీసుకోవాలి, పర్సనల్గా అన్నతో చాట్ చేయాలి, పర్సనల్గా ఏమన్నా ఫ్యూచర్లో ఫర్దర్గా ఈ మొత్తం ప్రాసెస్ అయిపోయేంత వరకు, ఓకేనా, 4 months వరకు, 4-5 months వరకు మీకు ఏ డౌట్ వచ్చినా కూడా యాప్లో క్లియర్ చేయడానికి యాప్లో పెట్టిన అన్నట్టు. అది జాయిన్ అయితే యాప్లో రిప్లై ఇస్తూ ఉంటుంది కంపల్సరీ. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద ఎగ్జామ్ స్ట్రాటజీ, ఎగ్జామ్ మార్క్స్ అండ్ ఇది అన్నట్టు. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ పెట్టుకుని నేనే రిప్లై ఇస్తాను. దెన్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. రిమెంబర్, ఐ వాంట్ యూ టు డూ యువర్ మాస్టర్స్ ఇన్ ద బెస్ట్ యూనివర్సిటీస్ ఆఫ్ తెలంగాణ. టార్గెట్ ఫర్ ఉస్మానియా యూనివర్సిటీ, నెంబర్ 1 యూనివర్సిటీ. ఓకేనా? సో అది అన్నట్టు మంచి ర్యాంక్ తెచ్చుకొని టార్గెట్ ఫర్ టాప్ 100 ర్యాంక్, టాప్ 100లో మీ ర్యాంక్ ఉండాలి. ఓకే, అది అన్నట్టు. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, ఒక చిన్న జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో చదువుకొని, ఒక చిన్న గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో చదువుకొని నేను కూడా ఉస్మానియాకి వచ్చి మాస్టర్స్ చేసిన. ఐ వాంట్ యూ టు డూ యువర్ మాస్టర్స్ ఇన్ ద ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ ఎనీ అదర్ యూనివర్సిటీస్, మెయిన్ యూనివర్సిటీస్లో. ఓకేనా? కాకతీయ అయినా, తెలంగాణ అయినా, యూనివర్సిటీ అయినా పర్లేదు. బట్ ఏదో ఒక యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో నువ్వు 2 years ఉన్నావంటే నీ నాలెడ్జ్ మంచిగా ఎస్టాబ్లిష్ అవుతుంది, మంచిగా బిల్డ్ అవుతుంది. సో నువ్వు తర్వాత ఏదైనా చేసుకోవచ్చు. నువ్వు గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వచ్చు, లేదంటే నువ్వు ఏదైనా లైక్ మాస్టర్సే మంచిగా చేసిన ఉంటే తర్వాత పిహెచ్డీ చేయొచ్చు, తర్వాత ఒక లెక్చరర్ కావచ్చు, అది అన్నట్టు. ఓకేనా? డన్. ఉంటా మరి. సైనింగ్ ఆఫ్ దిస్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. కంపల్సరీ మన ఛానల్ని షేర్ చేయరి, అండ్ డౌట్ ఉంటే కామెంట్ పెట్టుర్రి, అండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోరి, పర్సనల్ గైడెన్స్ జాయిన్ అవ్వండి. డన్. బాయ్.